నిమజ్జనానికి 2 రోజులే ఉండటంతో ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు ఆ బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ అంటే మనకు గుర్తుకొచ్చేది గణేష్ నవరాత్రులు. గణేష్ నవరాత్రులకు హైదరాబాద్ పెట్టింది పేరు. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక గణేష్ నవరాత్రులు అని వస్తే కనుక మనకి ప్రధానంగా గుర్తుకొచ్చే పేరు ఖైరతాబాద్ గణనాథుడు. మనం చూస్తున్నాం కదా, ఖైరతాబాద్ గణనాథుని కొలిసేందుకు మొత్తం నగరం శివారు ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా జనాలు తరలి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఈ వినాయక దర్శనం చేసుకునేందుకు గవర్నర్ రావడం జరిగింది. గవర్నర్ మనం చూసొచ్చు, గవర్నర్ మనకు విజువల్లో కనిపిస్తున్నారు. గవర్నర్ వినాయక దర్శనం చేసుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే కనుక హైదరాబాద్లో కొన్ని వేలాది మంది వరుసగా సెలవులు రావడంతో కొన్ని వేల మంది ఈరోజు వినాయక దర్శనం కోసం ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకునేందుకు రావడం జరిగింది. మనకి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి గవర్నర్ వినాయకుని దర్శించుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. మొత్తం చూస్తున్నాం కదా, వినాయకుని దర్శించుకునేందుకు హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ ఇక్కడ రావడం జరిగింది. ప్రతిసారి కూడా ప్రతి ఏడు కూడా దత్తాత్రేయ ఖైరతాబాద్కి వస్తారు. ఖైరతాబాద్కి వచ్చి వినాయకుని దర్శనం చేసుకుని వెళ్తారు. అదేవిధంగా మనకి ఇప్పటికే మనం చుట్టుపక్కల చూసుకుంటే కనుక బీజేపీ నేతలు రావడం జరిగింది. చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు, ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ప్రత్యేక పూజల అనంతరం బండారు దత్తాత్రేయ గారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇక మనం మరోవైపు చూసుకుంటే కనుక క్రౌడ్ వరుసగా సెలవులు రావడంతో క్రౌడ్ చాలా పెద్ద ఎత్తుగా ఉందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఏ విధంగా క్రౌడ్ ఉందో. ఖైరతాబాద్ గణనాథం చూసి తరించేందుకు వేలాదిగా ప్రజలు రావడం జరిగింది, భక్తులు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా వినాయక దర్శనం కోసం ఇక్కడ వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 3 రోజుల సెలవులు వచ్చాయి. మనకి 17వ తారీఖున మనకి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుకి సంబంధించి, ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి గత 2 ఏళ్లుగా కూడా ఉదయమే వినాయకుడిని ఇక్కడ నుంచి కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. కదిలించి మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఈసారి కూడా అదే తరహాలో చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఖైరతాబాద్ వినాయక కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు. మొత్తాన్ని చూసుకుంటే కనుక 70 ఏళ్ళు నిండింది కాబట్టి 70 ఏళ్ల వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 70 అడుగుల వినాయకుని దర్శించేందుకు కొన్ని వేల మంది ఇప్పటివరకు కూడా దర్శించుకోవడం జరిగింది. కొన్ని లక్షల మంది, మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు వరుస సెలవులు రావడంతో ఇక్కడ భక్తులు మరింత ఎక్కువగా వచ్చి వినాయక స్వామిని దర్శించుకుంటారు అని చెప్పేసి కూడా తెలుసు. తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయో. ప్రతి ఒక్కరు కూడా ఒక్క తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం యావత్ భారతదేశం నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ రావడం జరిగింది. మనకి ఖైరతాబాద్ గణనాథుడు అంటే కనుక ఒకటే గుర్తుకొచ్చేది, ఏదైతే ఇండియాలో భారతదేశంలో పెట్టే వినాయకులలో అతిపెద్ద విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఒకరు అనేది మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు రావడం అనేది చూసుకుంటే కనుక ఏ విధంగా ఇక్కడ పబ్లిక్ ఈ విధంగా వస్తారు, ఏ విధంగా చూసుకుంటారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. వినాయకుడు దర్శించుకుని వేలాది మందిగా భక్తులు ఇక్కడ వచ్చారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బండారు దత్తాత్రేయ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక వేలాదిగా ఏదైతే భక్తులు రాకను చాలా సులభతరంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఎన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట ప్రతి హైదరాబాద్లో ప్రతి గణనాథుని వద్ద కూడా ఇదే తరహా భక్తులు కనిపిస్తున్నారు. మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో వినాయక దర్శనానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయకుడిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దర్శించుకుని తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ బందోబస్తుకు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది వినాయకుని దర్శించుకుంటారు కాబట్టి అది విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూసాం కదా ఏ విధంగా పోలీసులు మన ఇక్కడ ఉన్నారో. భక్తులకి ఇట్లా రక్షణ కల్పిస్తూనే భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపల పంపించట్లేదు. ఎవరు కూడా ఇక్కడ ఏ విధమైన అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా, లేకపోతే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా పోలీసులు దగ్గరుండి ఇక్కడున్న భద్రతను చూసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక అంటే మనకు మంగళవారం అంటే 17వ తారీఖున వినాయక నిమజ్జన కార్యక్రమం. ఇక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే సాధ్యమైనంత వరకు ఉదయం 5 గంటలకే వినాయకుని ఇక్కడ నుంచి కదిలించి సాగర్ వైపుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వినాయకుని సాగర్లో నిమజ్జనం చేసేందుకని ప్రత్యేక క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్రేన్లు కేవలం ఖైరతాబాద్ వినాయకుని మాత్రమే నిమజ్జనం జరుగుతుంది. అక్కడ పెద్ద వినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తున్నాం కదా విఐపీలు అందరూ రావడం జరిగింది. ఈరోజు సండే కావడంతో విఐపీలు ఎక్కువగా వస్తున్నారు. విఐపీకి తాకిడి ఎక్కువగా ఉంది, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క విఐపీలు వచ్చారు, బండారు దత్తాత్రేయ వచ్చారు, నిన్ననే మంత్రులు కూడా రావడం జరిగింది, ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనం
ఒకసారి గమనించవచ్చు. మనకి ఇరువైపులా కూడా ప్రత్యేక దేవతలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అయోధ్య రాముడు కొలువైన వేళ అయోధ్య రాముని ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందా లేదా, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారనేది మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, చాలా 70 ఏళ్ళ వినాయకుడు, 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ తర్వాత 70 అడుగుల వినాయకుడు విగ్రహం పెట్టారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు? ముందుగా సప్తమికి వినాయకుడు శుభాకాంక్షలు అందరూ కూడా గణేష్ శుభాకాంక్షలు. ఈ రోజు నిన్న 4 లక్షల మంది జనాలు వచ్చారు. ఈ రోజు మా ఎక్స్పెక్టేషన్ 6 లక్షల మంది జనం వచ్చేటట్టు. మా వాలంటీర్స్లో కూడా ఏం చేయాలో అర్థమయ్యేది. ఎందుకంటే సిటీ నలుమూలకి రాష్ట్ర నలుమూలకి జనాలు వస్తున్నారండి. మా వాలంటీర్స్ ఒక 300 మంది గణేష్ కమిటీ నుంచి సర్వీస్ చేస్తున్నారండి. ఇప్పుడే గవర్నర్ గారు వచ్చారు, మన బండి గవర్నర్ గారు వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హ్యాండిక్యాప్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెషల్గా హ్యాండిక్యాప్డ్ స్పెషల్గా మా వాలంటీర్ తీసుకొని లోపలికి వస్తారండి. భద్రత ఏ విధంగా ఉంది? భద్రత పోలీసు వాళ్ళకి చెప్పినట్టు మేము వాళ్ళ కంట్రోల్లో మేమున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సూచనలు మేము పాటించాం. ఎందుకంటే ఎక్కడ ఇంతమంది క్రౌడ్లో ఎవరు వస్తారో తెలియదు మాకు, కాబట్టి ప్రాబ్లం ఉందండి. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది, ఎన్ని గంటలకు? ఈ రోజు అది బండి అయితే వచ్చేసిందండి రాత్రి. రేపు దర్శనం ఉండదండి, రేపు ఎట్టిపడి రేపు దర్శనం ఉండదు ఎవరు కూడా. రేపు అంతా వినాయకునికి సంబంధించిన పనులు జరుగుతాయండి. దర్శనం అంటే నిమజ్జన కార్యక్రమం ఏ రోజు ఉంటుంది? నిమజ్జనం ఎల్లుండి మార్నింగ్ 6 o'clock ఉంటుంది దర్శనం. ప్రతిసారి మనం చూస్తున్నాము, గత ఈ 2 ఏళ్ళు విడిచిపెడితే కనుక ఎప్పుడు కూడా అర్ధరాత్రి తర్వాత వినాయక జరిగేది, ఈసారి తొందరలో జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే వినాయకుడితో పాటు 1 లక్ష మంది జనాలు నిమజ్జనం అయిపోయిన అంటే క్లియర్ అవుతుంది కాబట్టి ఉద్దేశంతో పొద్దున్న జల్దీ అయిపోతున్నామండి. రైట్, చూస్తున్నాం కదా, భక్తులు అయితే తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మరో 2 రోజులు మాత్రం, ఈ రోజు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది, రేపటి నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయబోతున్నాం కాబట్టి రేపటి నుంచి నిమజ్జన దర్శనాలు కూడా ఆపేస్తున్నామని చెప్పేసి కూడా ఇక నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక వేలాదిగా జనాలు మనం చూడొచ్చు, మన చుట్టుముట్టులో కూడా వేలాదిగా జనాలు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా వినాయక దర్శనం చేసుకుని మరి తరించే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మనం కొంతమంది భక్తులతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం చేసుకున్నారా? మేము విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాం. వినాయకుడు ఎందుకు చూడాల్సి వచ్చింది? ఇంత పెద్ద వినాయకుడు ఎక్కడా లేదు, సో అందుకనే వచ్చాం చూడటానికి. హౌ విల్ యు ఫీల్? యా, ఇట్స్ గ్రేట్, చాలా బాగుంది. రైట్, చూస్తున్నాం కదా, వినాయకుని చూసి తరించేందుకు చాలాదిగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్న పరిస్థితి. విజయనగరం నుంచి మరో భక్తులు రావడం జరిగింది, మరికొందరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిని మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే సన్ సిటీ అండి. వినాయకుని చూసారా? చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయనకి ఏమైంది చాలా విశేషంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం వస్తాం, మా మేడం తప్పకుండా దర్శనం చేసుకుంటారు స్వామివారిని. రైట్, చూస్తున్నాం కదా, నాయకుని దర్శనం చేసుకుని తరించేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి. ఈరోజు ఒక్కరోజే దర్శనం ఉంటుంది, రేపటి నుంచి కూడా దర్శనం ఆపేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కొక్కరు మనం చూడొచ్చు, మన చుట్టూతో కూడా కొన్ని వేల మంది భక్తులు, ఖైరతాబాద్ అంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వినాయకుని చూసారా? వినాయకుని చూసారా? ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఫ్రమ్ ఖమ్మం నుండి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణగూడ నుంచి వచ్చాము. చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాము, కానీ దర్శనం వేసరికి టైం పట్టింది. సో ఇంకా దగ్గర వరకు వెళ్దాం అనుకుంటున్నాం, బట్ వెళ్ళడం కుదరట్లేదు. రావడం ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. దర్శనం లేదు, అదేం ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ బాగున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. చూసినాం కదా, మనము భక్తులైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత తాము తరించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈరోజు ఒక్కరోజు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది, రేపటి నుంచి కూడా దర్శనాలు క్లోజ్ చేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు.